హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం అనుకోని బంధం పార్ట్ 4. మరి కథలోకి వెళ్తే, ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలు విక్రమ్ ఆఫీస్ క్యాబిన్లో చాలా ఉల్లాసంగా ఉన్నాడు. తన భవిష్యత్తు గురించి, వెన్నెలతో కలిసి వెళ్ళవలసిన హనీమూన్ గురించి ప్లాన్ చేసుకున్నాడు. తన గ్లోబల్ టెక్ పార్క్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అకస్మాత్తుగా విక్రమ్ సెక్రటరీ రాహుల్ కంగారుగా చెమటలు తుడుచుకుంటూ క్యాబిన్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రాబ్లం, వెరీ బిగ్ ప్రాబ్లం. ప్రతాప్ గ్రూప్స్ నుండి అఫీషియల్ మెయిల్ వచ్చింది. వాళ్ళు మన గ్లోబల్ టెక్ పార్క్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. మనం అప్పుగా తీసుకున్న 500 కోట్ల రూపాయలను విత్ ఇంట్రెస్ట్ వారం రోజుల్లో తిరిగి కట్టేయాలని లీగల్ నోటీసులు పంపారు. అంతేకాదు, మన సైట్కి రావాల్సిన ముడి సరుకులకు సప్లై మొత్తం ఆపేశారు సార్ అని రొప్పుతూ చెప్పారు రాహుల్. విక్రమ్ చేతిలో ఉన్న పెన్ కింద పడిపోయింది. ముఖంలో రక్తం చుక్కలేదు. వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్ రాహుల్? హౌ కెన్ దే డూ దట్? మనం అగ్రిమెంట్ సైన్ చేశాం కదా, సడన్గా 500 కోట్లు వాపసు అడగడం ఏంటి అంటూ కోపంగా కుర్చీలోంచి లేచాడు. అగ్రిమెంట్లో ఉన్న క్లాస్ 7Bని బేస్ చేసుకుని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు సార్. మార్కెట్ కండిషన్స్ బాగాలేనందున వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారట. మనం వారం రోజుల్లో ఆ అమౌంట్ కట్టకపోతే మన కంపెనీ అసెట్స్ సీజ్ చేయడానికి వాళ్ళు కోర్టుకు వెళ్తారట. ఈ న్యూస్ ఇప్పటికే మార్కెట్లో లీక్ అయింది సార్. మన కంపెనీ షేర్స్ అమాంతం 20% పడిపోయాయి. ఇన్వెస్టర్స్ అంతా పానిక్ అవుతున్నారు అని వివరించారు రాహుల్. విక్రమ్ మెదడు మొద్దుబారిపోయింది. ఇది కేవలం ఒక వ్యాపార నిర్ణయం కాదని, నిన్న రాత్రి జరిగిన సంఘటనకు మాయ తీర్చుకున్న పగ అని విక్రమ్కి సెకండ్ల వ్యవధిలో అర్థమైపోయింది. వెంటనే తన ఫోన్ తీసి ప్రతాప్ గారికి కాల్ చేశారు. ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. కొన్ని నిమిషాల తర్వాత మాయ నుండి కాల్ వచ్చింది. విక్రమ్ కోపంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. మాయా, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? పర్సనల్ గొడవలను బిజినెస్లోకి తీసుకురావటం ఏంటి? మీ డాడీతో నేను మాట్లాడాలి అని గట్టిగా అరిచాడు. అవతల వైపు నుండి మాయ ఎంతో వెటకారంగా నవ్వుతూ, కూల్ డౌన్ విక్రమ్, నేను నిన్ననే చెప్పాను కదా, నా పవర్ ఏంటో నీకు చూపిస్తానని. డాడ్ నా మాట వింటారు. ఇప్పుడు నీ సామ్రాజ్యం నా చేతుల్లో ఉంది. ఒక్క దెబ్బతో నీ కంపెనీని బ్యాంక్రప్ట్ చేయగలను. నీ ఆస్తులన్నీ రోడ్న పడతాయి. కానీ నీ కోసం నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. వాట్ ఆఫర్? పళ్ళు కొరుకుతూ అడిగాడు విక్రమ్. ఆ పల్లెటూరు వెధవ వెన్నెల్ని వదిలేసి ఆమెకు విడాకులిచ్చేయి. నన్ను పెళ్లి చేసుకో. ఈ 500 కోట్ల అప్పు క్యాన్సిల్ అవుతుంది. ప్రాజెక్టు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నీ స్టేటస్, నీ బ్రాండ్ అన్నీ సేఫ్. ఆ వెన్నెల ఏ నాటికైనా నీకు ఒక లయబిలిటీ. నేను మాత్రమే నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. థింక్ అబౌట్ ఇట్ విక్రమ్. నీకు రేపటి వరకు టైం ఇస్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేసింది మాయా. విక్రమ్ కోపంతో తన చేతిలో ఉన్న ఫోన్ని గోడకేసి కొట్టాడు. ఫోన్ ముక్కలైపోయింది. ఒకవైపు తన తండ్రి, నాయనం ప్రాణంగా ప్రేమించుకున్న వ్యాపార సామ్రాజ్యం, 100 మంది ఉద్యోగ జీవితాలు. మరోవైపు తన ప్రాణంగా మారిన వెన్నెల. మాయ వేసిన ఈ ఉచ్చులో విక్రమ్ తీవ్రంగా ఇరుక్కుపోయాడు. కానీ విక్రమ్ మనసులో ఒక క్షణం కూడా వెన్నెలను వదిలేయాలన్న ఆలోచన రాలేదు. ఆస్తులు పోయినా పర్వాలేదు, కానీ తన భార్యను మాత్రం వదులుకునే ప్రసక్తి లేదని విక్రమ్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. కానీ 500 కోట్ల అప్పు ఎలా తీర్చాలి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు ఏం సమాధానం చెప్పాలి? ఇంట్లో నాన్నమ్మకి ఈ విషయం తెలిస్తే ఆమె గుండె తట్టుకోగలదా అన్న ఆలోచనలు విక్రమ్ని పిచ్చోని చేస్తున్నాయి. సాయంత్రం వరకు ఆఫీసులోనే ఉండి ఎందరో బ్యాంకర్స్ని, ఇతర ఇన్వెస్టర్స్ని కలిశాడు విక్రమ్. కానీ ప్రతాప్ గారి మార్కెట్లో తన పలుకుబడి ఉపయోగించి ఎవరు విక్రమ్కి సహాయం చేయకుండా బ్లాక్ చేశారు. అన్ని దారులు మూసుకుపోయాయి. రాత్రి 10 గంటలు. అన్నపూర్ణ నిలయంలో అందరు విక్రమ్ కోసం ఎదురు చూస్తున్నారు. సాయంత్రం గుడికి వెళ్దామన్న విక్రమ్ రాత్రి 10 అయినా రాకపోవటం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో వెన్నెల తీవ్రమైన ఆందోళనలో పడింది. కారు పోర్టికోలో ఆగింది. విక్రమ్ లోపలికి నడుచుకుంటూ వచ్చాడు. విక్రమ్ ముఖంలో ఉదయం ఉన్న వెలుగు లేదు. కళ్ళు అలసిపోయి ఉన్నాయి. జుట్టు చెదిరిపోయి టై లూజ్ చేసుకుని ఒక ఓడిపోయిన సైనికుల్లా లోపలికి వచ్చాడు. జానకి కంగారుగా వెళ్ళి, ఏంట్రా విక్రమ్, ఎంత లేట్ అయింది?
ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. వెన్నెల నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది అని అంది. విక్రమ్ తన బాధను బయటకు కనపన్నివ్వకుండా కవర్ చేసుకుంటూ, ఏం లేదమ్మా, ఫోన్ కింద పడి పగిలిపోయింది. ఆఫీస్లో కొంచెం మీటింగ్స్ ఎక్కువయ్యాయి, అందుకే లేట్ అయింది. నేను ఫ్రెష్ అయి వస్తాను అని గదిలోకి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణమ్మ, విశ్వనాథ్ కూడా విక్రమ్ ముఖంలో ఏదో తేడా గమనించారు, కానీ అడగలేదు. విక్రమ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వెన్నెల స్వయంగా విక్రమ్కి అన్నం వడ్డిస్తుంది. విక్రమ్ చూపులు శూన్యంలోకి చూస్తున్నాయి. అన్నం కలుపుతున్నాడే కానీ ఒక ముద్ద కూడా గొంతు దిగడం లేదు. వెన్నెల దీన్ని గమనించింది. ఉదయం అంత సంతోషంగా వెళ్ళిన మనిషి ఇప్పుడు ఒక కదిలే శవంలా ఎందుకున్నాడని ఆమె గుండె కేడిసింకేస్తుంది. విక్రమ్ 2 ముద్దలు తిని చేతులు కడుక్కొని గదిలోకి వెళ్ళిపోయాడు. వెన్నెల కూడా తన పనులు ముగించుకుని గదిలోకి వచ్చింది. గదిలో లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. కేవలం బాల్కనీ నుండి వస్తున్న వెన్నెల వెలుతురులో విక్రమ్ సోఫాలో తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు. విక్రమ్ కళ్ళల్లోంచి కన్నీళ్లు రాలుతున్నాయి. ఎంతో ధైర్యవంతుడు, అహంకారైన విక్రమ్ మొదటిసారి భయంతో, నిస్సహాయతతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు. వెన్నెల నెమ్మదిగా విక్రమ్ దగ్గరకు వెళ్ళింది. విక్రమ్ పక్కన కింద కూర్చుని విక్రమ్ చేతుల మీద తన చేతులు వేసింది. విక్రమ్ ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. ఎదురుగా వెన్నెల కళ్ళల్లో అంతులేని ప్రేమ, విక్రమ్ బాధను పంచుకోవాలని తపన కనిపిస్తున్నాయి. ఏమైందండి? ఉదయం నుండి ఏదో జరిగింది. మీరు నా దగ్గర దాచాలని చూస్తున్నారు. మీ ముఖం చూస్తే నాకు అర్థం కాదా? నేను మీ భార్యను. మీ సంతోషంలోనే కాదు, మీ కష్టంలో కూడా సగం భాగం నాదే. నాతో చెప్పండి, ఏమైంది అని ఎంతో మృదువుగా భరోసాగా అడిగింది వెన్నెల. వెన్నెల గొంతు వినగానే విక్రమ్ తన్ను తాను ఆపుకోలేకపోయాడు. ఆమెను గట్టిగా హత్తుకుని ఒక చిన్న పిల్లాల్లా వెక్కి వెక్కి ఏడ్చాడు. వెన్నెల విక్రమ్ వీపు నిమురుతూ ఓదార్చింది. కొద్దిసేపటికి విక్రమ్ తేరుకొని జరిగిన విషయం మొత్తం వెన్నెలకు చెప్పాడు. మాయా నా బిజినెస్ని టార్గెట్ చేసిన వెన్నెల. ప్రతాప్ అంకుల్ తన ఫండ్స్ మొత్తం ఆపేశాడు. వారం రోజుల్లో 500 కోట్లు కట్టకపోతే నా కంపెనీని సీజ్ చేస్తారు. ఇంట్లో నాన్నమ్మకి ఈ విషయం తెలిస్తే ఆమె గుండె తట్టుకోలేదు. ఎన్ని బ్యాంకులు తిరిగినా ఎవరు అప్పు ఇవ్వడం లేదు. నన్ను క్షమించి వెన్నెల. నేను సంతోషంగా చూసుకున్నానని మాట ఇచ్చాను, కానీ నిన్ను రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి వస్తుంది. మాయ నన్ను సర్వనాశనం చేసింది అంటూ బాధతో తలదించుకున్నాడు విక్రమ్. వెన్నెల ఇదంతా విన్నాక ఏమాత్రం పానిక్ అవ్వలేదు. ఆమె ఒక సాధారణ మిడిల్ క్లాస్ అమ్మాయి. డబ్బు కష్టాలు, అప్పుల బాధలు ఆమె కొత్తేమీ కాదు. ఆ కష్టాలను ఎదుర్కోవడానికి ధైర్యం కావాలని ఆమెకు తెలుసు. ఆమె విక్రమ్ పక్కన కూర్చొని విక్రమ్ కన్నీళ్లు తన చేతి తుడిచింది. ఇంత చిన్న విషయానికి మీరు ఇంతగా కృంగిపోతున్నారా అండి? ఈ సామ్రాజ్యాన్ని మీరు గాల్లోని సృష్టించలేదు. మీ నాన్నమ్మ, మీరు రాత్రింబావులు కష్టపడి మీ మేధస్సుతో నిర్మించారు. డబ్బనేది వస్తుంది పోతుంది, కానీ మీ బుర్రలో ఉన్న టాలెంట్, మీ ఆత్మవిశ్వాసం ఆ మాయ లాక్కోలేరు కదా అని గంభీరంగా అంది వెన్నెల. విక్రమ్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. కానీ వెన్నెల, 500 కోట్లు చిన్న మొత్తం కాదు. నేను దివాలా తీస్తే సమాజంలో నా పరువు అని ఏదో చెబ్బోయాడు. వెన్నెల విక్రమ్ పెదవులపై వేలు వేసి ఆపింది. పరువు ఆస్తుల్లో ఉండదండి, పడిపోయిన మళ్ళీ నిలబడే ధైర్యంలో ఉంటుంది. మాయ మిమ్మల్ని భయపెట్టి నన్ను దూరం చేయాలని చూస్తుంది, కానీ ఆమెకు తెలియదు మీరు నా భర్త. పట్టు పరుపుల మీద పడుకున్నా, రేపొద్దున రోడ్డు మీద నిలబడ్డా నేను మీ చెయ్యి వదలను. అప్పుల వాళ్ళు వస్తే నా ఒంటి మీద ఉన్న ఈ నగలు మొత్తం తీసిచ్చేద్దాం. ఈ బంగ్లా అమ్మేద్దాం. ఒక చిన్న అద్దె ఇంట్లో ఉందాం. మీరు మళ్ళీ 0 నుండి మొదలు పెట్టండి. నేను మీకు అండగా నిలబెడతాను. కానీ ఆ మాయ ముందు దయచేసి మీరు తలవంచకండి అని ఎంతో ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా చెప్పింది వెన్నెల. వెన్నెల మాటలు విక్రమ్ నరనరాల్లో ఓ కొత్త రక్తాన్ని ఉరకలెత్తించాయి. ఎంతోమంది బిజినెస్ అడ్వైజర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇవ్వలేని ధైర్యాన్ని తన భార్య తన ఒక్క మాటతో ఇచ్చింది. ఆమె ఒక సాధారణ గృహిణి కాదు. కష్టం వస్తే తన వెన్నంటి నిలిచి అపర భద్రకాళి అని విక్రమ్కి అర్థమైంది. వెన్నెల, నువ్వు మనిషివి కాదు,
దేవి ఇన్ని కోట్లు కోల్పోతున్నానని చెబితే ఏ భార్య అయినా భయపడుతుంది. కాను నువ్వు అద్దె ఇంటికి రావడానికైనా సిద్ధపడుతున్నావా? నీలాంటి భార్య దొరికిన నేను నిజంగా అదృష్టవంతుణ్ణి. ఐ ప్రామిస్ వెన్నెల, నేను ఓడిపోను. నా బ్రెయిన్ యూజ్ చేసి ఈ క్రైసిస్ నుండి ఎలా బయటపడాలో ఆలోచిస్తాను. మాయకు నా సత్తా చూపిస్తాను అని గట్టిగా నిర్ణయించుకున్నాడు విక్రమ్. ఆ రాత్రి విక్రమ్ నిద్రపోలేదు. తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి కంపెనీ బ్యాలెన్స్ షీట్స్, ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తూ ఎక్కడ డబ్బు అరేంజ్ చేయొచ్చో అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. వెన్నెలకు నిద్రపోకుండా విక్రమ్కి వేడి కాఫీలు కలుపుకుంటూ ఇస్తూ విక్రమ్ పక్కనే కూర్చుని తోడుగా నిలబడింది. తెల్లవారేసరికి విక్రమ్కి ఒక ఆలోచన వచ్చింది. కానీ అది అమలు చేయాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. అంతేకాకుండా వెన్నెల కూడా తన వంతుగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తను అకౌంటెంట్గా పనిచేసిన అనుభవంతో మాయ తండ్రి కంపెనీ అకౌంట్స్లో ఉన్న ఒక పెద్ద స్కామ్ను బయటపెట్టడానికి ఆమె ఒక ప్లాన్ వేసింది. ఒకవైపు విక్రమ్ తన బుర్రకు పదును పెడుతూ ఉంటే, మరోవైపు వెన్నెల తన భర్త సామ్రాజ్యాన్ని కాపాడడానికి ప్రత్యక్షంగా రంగంలోకి దిగబోతుంది. రాత్రంతా కన్నీళ్లు, ఆవేదన, ఒకరికొకరు ఇచ్చుకున్న భరోసాతో గడిచింది. తెల్లవారింది. సూర్యుడు తన లేత కిరణాలతో అన్నపు నిలయాన్ని నిద్రలేపుతున్నాడు. కానీ విక్రమ్ గదిలో అప్పటికే నిశ్శబ్దమైన యుద్ధానికి సన్నాహాలు మొదలయ్యాయి. రాత్రి వెన్నెల ఇచ్చిన ధైర్యంతో విక్రమ్ మనసులోని భయం పూర్తిగా మాయమైంది. ఒక ఓడిపోయిన సైనికుల్లా కాకుండా మళ్ళీ యుద్ధానికి సిద్ధమైన చక్రవర్తిలా సూటు వేసుకుని అద్దం ముందు నిలబడ్డాడు. వెన్నెల విక్రమ్ వెనక నిలబడి విక్రమ్ కోటు సరిచేస్తుంది. ఆ ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. ఒక ప్రశాంతమైన నమ్మకం మాత్రమే ఉంది. విక్రమ్ గారు, ఈరోజు మీరు బయటికి వెళ్ళేది అప్పు అవటానికి కాదు, మీ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకునే దారి వెతకడానికి. ప్రతాప్ గారు ఎంతటి పెద్ద వ్యాపారవేత్త అయినా తప్పు చేయకుండా ఇంతటి సామ్రాజ్యాన్ని నిర్మించి ఉండరు. ఆ తప్పు ఏంటో పట్టుకోండి. ఆయన భయపెడితే భయపడకండి అని ఎంతో స్థిరంగా చెప్పింది వెన్నెల. విక్రమ్ అద్దంలోంచి ఆమె కళ్ళలోకి చూస్తూ, నాకు తెలుసు వెన్నెల, మాయ అన్న ఈ మైండ్ గేమ్లో నేను ఓడిపోను. నా బలం ఇప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నా వెనక నిలబడిన నా భార్య అని చెప్పి హుందాగా కిందకు అడుగులు వేశాడు. కింద డైనింగ్ హాల్లో అన్నపూర్ణమ్మ, విశ్వనాథ్ ఎప్పట్లాగే కాఫీ తాగుతున్నారు. విక్రమ్, వెన్నెల తమ ముఖాలు రాత్రి జరిగిన తుఫాన్ తాలూకా ఆనవాళ్ళు ఏమాత్రం కనపనీయకుండా చాలా సాధారణంగా ప్రవర్తించారు. ఎందుకంటే 500 కోట్ల అప్పు విషయం కానీ, మాయ కుట్ర విషయం కానీ అన్నపూర్ణమ్మకు తెలిస్తే ఆమె గుండె తట్టుకోలేదని వాళ్లకు తెలుసు. విక్రమ్ కాఫీ తాగి, నానమ్మ, ఈరోజు ఆఫీస్లో కొంచెం పని ఎక్కువ, నేను రావటం లేట్ అవ్వచ్చు. వెన్నెల, నానమ్మకి మందులు టైంకివ్వు అని చెప్పి ధైర్యంగా ఆఫీస్కి బయలుదేరాడు. ఉదయం 9 గంటలు. విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హెడ్ ఆఫీస్. క్యాబిన్ల వాతావరణం నిప్పుల కొలిమిలా ఉంది. విక్రమ్ సెక్రటరీ రాహుల్, ఫైనాన్స్ హెడ్, లీగల్ అడ్వైజర్స్ అందరూ కంగారుగా నిలబడి ఉన్నారు. సార్, నేను బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడాను. ఎవరు మనకు లోన్ ఇవ్వడానికి ముందుకు రావటం లేదు. ప్రతాప్ గారు మార్కెట్లో తనకున్న పలుకుబడి అంతా వాడి మనకెక్కడ ఫండ్స్ దొరకకుండా బ్లాక్ చేసేశారు. ఇంకో 6 రోజుల్లో మనం 500 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేయకపోతే రేపు సోమవారం ఉదయాన్నే మన ప్రాజెక్టు సీజ్ అవుతుంది సార్ అని తుడుచుకుంటున్న చెమటతో చెప్పాడు ఫైనాన్స్ హెడ్. విక్రమ్ కళ్ళు మూసుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. వాళ్ళు లీగల్గా మనల్ని ఇరికించారు. మనం లీగల్గానే వాళ్లకు సమాధానం చెప్పాలి. ప్రతాప్ గ్రూప్స్కి సంబంధించిన పాత ప్రాజెక్టు ఫైల్స్ అన్నీ బయటకు తీయండి. ఎక్కడొక చోట వాడు తప్పు చేసి ఉంటాడు. కీప్ డిగ్గింగ్ అని ఆర్డర్ వేశాడు విక్రమ్. ఆ రోజంతా విక్రమ్ ఎందరో ఇన్వెస్టర్స్కి ఫోన్ చేశాడు. కానీ మాయ చేసిన కుట్ర వల్ల అందరూ ముఖం చాటేశారు. విక్రమ్కి పరిస్థితి చేయి దాటిపోతుందని అర్థమవుతుంది. మరోవైపు అన్నపూర్ణ నిలయంలో మధ్యాహ్న సమయం. ఇంట్లో పనులన్నీ ముగించుకున్న వెన్నెల తన గదిలోకి వచ్చింది. విక్రమ్ పరిస్థితి ఆమెకు తెలుసు. ఆయన బయట పోరాడుతూ ఉంటే తాను ఇంట్లో ఊరికే కూర్చోకూడదని ఆమె నిర్ణయించుకుంది. పెళ్లికి ముందు వెన్నెల ఒక ప్రైవేటు కంపెనీలో
సీనియర్ అకౌంటెంట్గా పనిచేసింది. అంకెలు లెక్కలు బ్యాలెన్స్ షీట్స్ ఆమెకు కొట్టిన పిండి. ఒక కంపెనీ లావాదేవీలు ఎలా జరుగుతాయి, పన్నులు ఎలా ఎగ్గొడతారు అన్నది ఆమెకు బాగా అవగాహన ఉంది. వెన్నెల తన ఫోన్ తీసి విక్రమ్ పిఏ రాహుల్కి కాల్ చేసింది. హలో రాహుల్ గారు, నేను వెన్నెల్లు మాట్లాడుతున్నాను అని అంది. అవతల వైపు రాహుల్ కంగారు పడుతూ నమస్తే మేడం, చెప్పండి. సార్ ఇప్పుడు మీటింగ్లో ఉన్నారు, ఇమ్మంటారా అని అడిగాడు. వద్దు రాహుల్ గారు, నాకు ఆయన కాదు, మీ సహాయం కావాలి. ఇది ఆయనకు తెలియకూడదు. ప్రతాప్ గ్రూప్స్కి విక్రమ్ గారి కంపెనీకి మధ్య జరిగిన గ్లోబల్ టెక్ పార్క్ జాయింట్ వెంచర్ ఫైల్స్ మరియు గత 3 ఏళ్లుగా ప్రతాప్ గ్రూప్స్ పబ్లిక్ డొమైన్స్లో పెట్టిన బ్యాలెన్స్ షీట్స్, ఆడిట్ రిపోర్ట్స్ అన్నీ వెంటనే నా మెయిల్కి ఫార్వర్డ్ చేయండి అని చాలా అథారిటీతో అడిగింది వెన్నెల. రాహుల్ ఆశ్చర్యపోయాడు. కానీ మేడం, అవన్నీ ప్యూర్ ఫైనాన్షియల్ అండ్ లీగల్ డాక్యుమెంట్స్. అవి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. పైగా కాన్ఫిడెన్షియల్ అని తడబడ్డాడు. రాహుల్ గారు, నా భర్త కంపెనీ ప్రాణాపాయ స్థితిలో ఉంటే సీక్రెట్స్ ఏముంటాయి? దయచేసి నేను అడిగినవి పంపండి. నేను అకౌంటెంట్ని, అందులో ఏముందో నాకు తెలుసు అని ఖచ్చితంగా చెప్పింది. రాహుల్ ఆమె గొంతులో ఉన్న ధైర్యానికి ఎదురు చెప్పలేక ఓకే మేడం, 10 నిమిషాల్లో పంపిస్తాను అని ఫోన్ కట్ చేశాడు. 10 నిమిషాల తర్వాత విక్రమ్ పాత ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూర్చుంది వెన్నెల. 100 పేజీల ఆడిట్ రిపోర్ట్స్, ఎక్సెల్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, వాటన్నిటిని ఎంతో ఏకాగ్రతతో చదవడం మొదలుపెట్టింది. గంటలు గడుస్తున్నాయి. సాయంత్రం 6 అయింది. రాత్రి 10 అయింది. వెన్నెల ల్యాప్టాప్ ముందు నుండి కదల్లేదు. మాయ తండ్రి ప్రతాప్ ఎంతో తెలివైనవాడు. ఆయన లెక్కల్లో తప్పులు అంత సులభంగా దొరకవు. కానీ వెన్నెల ఒక సాధారణ అకౌంటెంట్ కాదు. కష్టాల్లో ఉన్న ఒక కుటుంబ బాధ తెలిసిన ఆడపిల్ల. రూపాయి రూపాయి ఇలా లెక్క వేయాలో తెలిసిన మధ్యతరగతి బుర్రామేది. 1000 కోట్లున్నా అందులో ఎక్కడో ఒక చిల్లికవ తప్పు దాగి ఉంటుందని ఆమెకు తెలుసు. రాత్రి 1 గంట. విక్రమ్ అలసిపోయి ఇంటికి వచ్చాడు. ముఖం కడుక్కొని గదిలోకి వచ్చేసరికి వెన్నెల ఇంకా ల్యాప్టాప్ ముందు కళ్ళద్దాలు పెట్టుకుని సీరియస్గా చూస్తుంది. టేబుల్ మీద కొన్ని పేపర్స్ మీద రకరకాల లెక్కలు బొమ్మలు గీసి ఉన్నాయి. ఏంటి వెన్నెల, ఇంకా పడుకోలేదా? ఏం చేస్తున్నావు ఆ ల్యాప్టాప్లో అని ఆశ్చర్యంగా అడిగాడు విక్రమ్. వెన్నెల విక్రమ్ మాటలు వినకుండా అకస్మాత్తుగా దొరికేసింది అంటూ గట్టిగా అరిచింది. ఆమె కళ్ళల్లో ఆనందం, ఒక అద్భుతమైన విజయం సాధించిన గర్వం కనిపిస్తున్నాయి. విక్రమ్ కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఏం దొరికింది వెన్నెల అని ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూశాడు. వెన్నెల విక్రమ్ని కుర్చీలో కూర్చోబెట్టి స్క్రీన్ మీద ఉన్న లెక్కల్ని చూపిస్తూ వివరించడం మొదలుపెట్టింది. చూడండి విక్రమ్ గారు, ప్రతాప్ గ్రూప్స్ వాళ్ళు మీకు 500 కోట్లు ఇవ్వలేమని చెప్పడానికి చూపించిన కారణం మార్కెట్ ఫ్లక్చువేషన్ అండ్ లాస్ ఇన్ సబ్సిడరీస్. అవునా? కానీ ఇక్కడ చూడండి, గత 6 నెలల్లో ప్రతాప్ గ్రూప్స్ అకౌంట్స్ నుండి దాదాపు 12 కోట్ల రూపాయలు మాయమయ్యాయి. అవి ఎక్కడికి వెళ్ళాయో ఆడిట్ రిపోర్ట్స్లో స్పష్టంగా లేదు. కేవలం మిసాలేనియస్ ఇన్వెస్ట్మెంట్స్ అని రాసి వదిలేశారు. విక్రమ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ కదా వెన్నెల, దానివల్ల మన కొరికేదేముంది అని అడిగాడు. వెన్నెల నవ్వి అక్కడే ఉంది అసలు ట్విస్ట్. నేను ఆ 1200 కోట్లు ఎక్కడికి వెళ్ళాయా అని వాళ్ళ సబ్సిడరీ కంపెనీల ఫైల్స్ తీసి చూశాను. మాయ కార్పొరేషన్స్, బ్లూ స్టార్ వెంచర్స్ అండ్ 2 షెల్ కంపెనీల పేర్లు పదే పదే కనిపిస్తున్నాయి. ఈ 2 కంపెనీలకు ప్రతాప్ గారు ఎటువంటి ప్రాజెక్ట్స్ లేకుండానే 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ కంపెనీల అడ్రస్ ఎక్కడో తెలుసా? మారిషన్ అంటే ట్యాక్స్ హేవెన్ కంట్రీ. విక్రమ్ కళ్ళు విప్పార్లాయి. విక్రమ్కి విషయం నెమ్మదిగా అర్థమవుతుంది. వెన్నెల కంటిన్యూ చేసింది. అంటే ప్రతాప్ గారు గవర్నమెంట్ కట్టవలసిన 100 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఈ నకిలీ కంపెనీల ద్వారా బ్లాక్ మనీని మారిషల్కి తరలించారు. ఇది అతిపెద్ద మనీ లాండరింగ్ స్కామ్. మీ ప్రాజెక్ట్ నుండి ఫండ్స్ ఆపేసింది మీకు లాస్ రావాలని కాదు, ఆ డబ్బును సైతం షెల్ కంపెనీలకు మళ్లించి వైట్ మనీగా మార్చుకోవడానికి. ఈ రికార్డ్స్ కనుక ఈడీ వాళ్ళ చేతికి వెళ్తే ప్రతాప్ గ్రూప్స్ బ్రాండ్ కాదు కదా, ఆ ప్రతాప్ గారు ఆయన కూతురు మాయ ఇద్దరు కటకటాల వెనక్కి వెళ్ళడం ఖాయం అనేంత స్పష్టంగా
తన రిపోర్ట్స్ని విక్రమ్ ముందు ఉంచింది. విక్రమ్ ఒక క్షణం శ్వాస తీసుకోవటం మరిచిపోయాడు. వందలాది మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, ఆడిటర్స్ కనిపెట్టలేని 1,000 కోట్ల స్కామ్ని తన భార్య కేవలం ఒక రాత్రిలో తన చిన్న ల్యాప్టాప్ ముందు కూర్చుని ఛేదించింది. ఆమె తెలివితేటల ముందు విక్రమ్కి చేతులెత్తి దండం పెట్టాలనిపించింది. ఆనందం పట్టలేక విక్రమ్ వెన్నెలను ఒక్కసారిగా గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. గాల్లోకి ఎత్తి గిరగిరా తిప్పాడు. వెన్నెల, యు ఆర్ ఏ జీనియస్, అమేజింగ్, నా ప్రాణం కాపాడా వెన్నెల. మాయ వేసిన ఉచ్చుని వాళ్ళ మెడకే బిగించే బ్రహ్మాస్త్రాన్ని నా చేతిలో పెట్టావు. ఇక రేపు చూడు ఆ మాయ అహంకారాన్ని ఎలా మట్టి కరిపిస్తాను అని ఆనందంతో అరిచాడు విక్రమ్. వెన్నెల సిగ్గుతో విక్రమ్ నుండి విడిపించుకొని, ముందు ఈ ఫైల్స్ అన్నీ పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోండి, రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ మాయకు బుద్ధి చెప్పండి అంది నవ్వుతూ. మరుసటి రోజు ఉదయం 10 గంటలు ప్రతాప్ గ్రూప్స్ హెడ్ క్వార్టర్స్. నగరంలోని అతిపెద్ద భవనాల్లో అదొకటి. మాయ తన తండ్రి ప్రతాప్ క్యాబిన్లో దర్జాగా సోఫాలో కూర్చుని కాఫీ తాగుతుంది. ఆమె పెదవులపై ఓ క్రూరమైన నవ్వుంది. విక్రమ్ ఇంకా తన దగ్గరకు రాలేదేంటా అని ఎదురు చూస్తుంది. అప్పుడే క్యాబిన్ డోర్ తెరుచుకుంది. విక్రమ్ ఎంతో స్టైలిష్గా, ముఖంలో ఎలాంటి భయం ఓటమి లేకుండా ఒక చిరునవ్వుతో లోపలికి అడుగుపెట్టాడు. విక్రమ్ చేతిలో ఒక ఫైల్ ఉంది. విక్రమ్ని చూడగానే మాయ విజయం సాధించిన గర్వంతో లేచి నిలబడింది. హలో విక్రమ్, ఫైనల్లీ నీకు బుద్ధి వచ్చినట్లుంది. 10,000 కోట్ల సామ్రాజ్యాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఆ పల్లెటూరు పిల్లని వదిలేసి నా దగ్గరకు వచ్చావన్నమాట. డాడ్, ఆ విడాకుల పత్రాలు మరి కొత్త అగ్రిమెంట్ పేపర్స్ రెడీగా ఉన్నాయా అని అడిగింది. ప్రతాప్ గారు ఒక ఫైల్ తీసి టేబుల్ మీద పెట్టాడు. కూర్చో విక్రమ్, బిజినెస్లో ఇవన్నీ సహజం. మాయ కండిషన్స్ ఒప్పుకుంటే నిమిషంలో నీ అకౌంట్కి 500 కోట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నాడు ప్రతాప్ దర్జాగా. విక్రమ్ వాళ్ళిచ్చిన పేపర్స్ వంక కన్నెత్తి కూడా చూడలేదు. కుర్చీ లాక్కొని కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. విక్రమ్ ప్రవర్తన చూసి మాయ కొద్దిగా కంగారుగా అనిపించింది. ఓడిపోయిన వాళ్ళ కాకుండా ఒక రాజులా కూర్చున్నాడేంటి అనిపించింది. విక్రమ్ తన చేతిలో ఉన్న ఫైల్ని, ఒక ఎర్ర రంగు పెన్ డ్రైవ్ని తీసి ప్రతాప్ గారి ముందు టేబుల్ మీద పడేశాడు. ప్రతాప్ అంకుల్, ఈ విడాకుల పేపర్సు, మాయ కండిషన్స్ ఇవన్నీ నాకు అక్కర్లేదు. నేను వచ్చింది మీరిచ్చిన ఆఫర్ తీసుకోవడానికి కాదు, నేను ఇచ్చే ఆఫర్ మీరు సైన్ చేయడానికి అని చాలా కూల్గా అన్నాడు విక్రమ్. మాయ పకపక నవ్వింది. ఆరి జోకింగ్ విక్రమ్, అప్పుల్లో కూరుకపోయి రోడ్డు మీద పడుతున్న నువ్వు మాకు ఆఫర్ ఇస్తావా అని ఎగతాళి చేసింది. ఆ ఫైల్ ఓపెన్ చేసి చూడండి అంకుల్, మీ కూతురు ఎగతాళి ఎంతసేపు ఉంటుందో మీకే అర్థమవుతుంది అన్నాడు విక్రమ్ సీరియస్గా. ప్రతాప్ గారు అనుమానంగా ఆ ఫైల్ ఓపెన్ చేశారు. మొదటి పేజ్ చూడగానే ఆయన చేతులు వణకడం మొదలయ్యాయి. రెండో పేజీకి వచ్చేసరికి ఆయన నుదుటి మీద చెమటలు పట్టాయి. అది చూసి మాయ కంగారుగా, డాడ్ ఏంటిది, ఏముంది ఆ ఫైల్లో అని లాక్కొని చూసింది. ఆమెకు అందులో ఉన్న లెక్కలు అర్థం కాకపోయినా మాయ కార్పొరేషన్స్, బ్లూ స్టార్ట్ వెంచర్స్ అన్న పేర్లు చూడగానే ఆ ముఖం కూడా పాలిపోయింది. ఏంటి అంకుల్ చెమటలు పడుతున్నాయి, ఏసీ టెంపరేచర్ తగ్గిద్దామా అని వెటకారంగా అన్నాడు విక్రమ్. గత 6 నెలల్లో మీరు దారి మళ్లించిన 12 కోట్ల నల్లధనం తాలూకా పక్కా ఆధారాలు ఇవి. మీ ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టారు, ఏ ఫేక్ కంపెనీలకు 100 కోట్లు మళ్లించారు అన్న పూర్తి చిట్టా ఆ ఫైల్లో, ఆ పెన్ డ్రైవ్లో ఉంది. విక్రమ్, ఇది నిజం కాదు, ఇది ఫేక్ డాక్యుమెంట్ అని ప్రతాప్ గారు తడబడుతూ అన్నారు. విక్రమ్ నవ్వి, ఫేక్ డాక్యుమెంట్ అవునో కాదో ఈడీ వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు డిసైడ్ చేస్తారులే అంకుల్. మీకు నా మీద కోపం ఉంటే డైరెక్ట్గా ఫైట్ చేయాలి, కానీ ఇలా వెన్నుపోటు పొడిచి బిజినెస్ రూల్స్ బ్రేక్ చేయకూడదు. ఈ ఫైల్ కనుక రేపు ఉదయం మీడియాకి, సెబీ వాళ్ళకి చేరితే ప్రతాప్ గ్రూప్స్ బ్రాండ్ వాల్యూ 0 అయిపోతుంది. మీరు మీ గారల పట్టి మాయ ఇద్దరు 10 ఏళ్ల పాటు జైల్లో చిప్పకూరు తినవలసి వస్తుంది అని గంభీరంగా హెచ్చరించాడు. మాయ భయంతో వణికిపోతూ, విక్రమ్ ప్లీజ్, ఇదంతా నీ లాయర్స్ ఎప్పుడో ప్లాన్ చేసి ఉంటారు, నన్ను భయపెట్టాలని చూస్తున్నావా అని నరిచింది. విక్రమ్ సీరియస్గా లేచి నిలబడి మాయ కళ్ళలోకి సూటిగా చూస్తూ మాట్లాడాడు. నా లాయర్స్ కాదు మాయ,
ఈ 12 కోట్ల స్కామ్ను కేవలం ఒక్క రాత్రిలో ఒక చిన్న ల్యాప్టాప్ ముందు కూర్చుని ఛేదించింది ఎవరో తెలుసా? ఏ అమ్మాయినైతే నువ్వొక పల్లెటూరి పిల్ల, ఇంగ్లీష్ రాని పని మనిషి అని అవమానించావు, నా భార్య వెన్నెల, నువ్వు నీ తండ్రి డబ్బు చూసుకుని విర్రవీగుతున్నావు. కానీ నా భార్య తన తెలివితేటలతో, తన బుద్ధిబలంతో నా సామ్రాజ్యాన్ని నిలబెట్టింది. ఆమె అకౌంట్స్ లెక్క తీస్తే నీలాంటి 100 మంది మాయలు కూడా ఆ ముందు పనికిరారు. ఆ మాటలకు మాయగుండె ఆగిపోయినంత పనింది. తను ఎవరినైతే చులకన చేసిందో ఆ వెన్నెల వేసిన ఒక్క దెబ్బకు వాళ్ళ 100 కోట్ల సామ్రాజ్యం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రతాప్ గారు వెంటనే లేచి చేతులు జోడించి, విక్రమ్, నా వల్ల తప్పు జరిగింది. మాయ మాటలు విని పర్సనల్ విషయాన్ని బిజినెస్లోకి తెచ్చాను. ఈ డాక్యుమెంట్స్ బయట పెట్టొద్దు బాబు, నా పరువు నా జీవితం నాశనమైపోతాయి. నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను అని ప్రాధేయపడ్డాడు. విక్రమ్ తన కోట్ జోబులోంచి ఒక అగ్రిమెంట్ పేపర్ తీసి ఆయన ముందు పెట్టాడు. నాకు మీ బ్లాక్ మనీ అక్కర్లేదు అంకుల్. ముందు మన ప్రాజెక్ట్కి సంబంధించిన 500 కోట్ల లెటర్ ఆఫ్ క్రెడిట్ని వెంటనే రెన్యువల్ చేయండి. మరియు ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మధ్యలో ఫండ్స్ ఆపే రైట్స్ మీకు లేవని ఈ నాన్ రికవరబుల్ కాంట్రాక్ట్ మీద సైన్ చేయండి. ఇవి జరిగితే ఈ ఫైల్స్ ఎప్పటికీ నా లాకర్లో నిండిపోతాయి. ఇంకో విషయం, మళ్ళీ ఎప్పుడైనా నా భార్య వెన్నెల వైపు కానీ నా కుటుంబం వైపు కానీ మాయ కన్నెత్తి చూసిందంటే మరుసటి క్షణం మీరు జైల్లో ఉంటారు. దిస్ ఈజ్ మై ఫైనల్ వార్నింగ్ అని కరాఖండిగా చెప్పాడు విక్రమ్. ప్రతాప్ గారు వేరే దారి లేక వణుకుతున్న చేతులతో ఆ కాంట్రాక్ట్ మీద సంతకం చేశారు. వెంటనే తన ఫైనాన్స్ మేనేజర్కి కాల్ చేసి 500 కోట్ల ఫండ్స్ని విక్రమ్ కంపెనీకి రిలీజ్ చేయమని ఆర్డర్ వేశారు. మాయ పీకల దాకా వచ్చిన అవమానంతో తలదించుకొని అక్కడే కూర్చుండిపోయింది. ఆ అహంకారం, డబ్బు గర్వం వెన్నెల పాదాల దగ్గర ముక్కలయ్యాయి. విక్రమ్ ఆ కాంట్రాక్ట్ పేపర్స్ తీసుకుని, గుడ్ బై అంకుల్, థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్ అని చెప్పి రొమ్ము విరుచుకొని ఓ విజేతలా ఆ క్యాబిన్లోంచి బయటకు వచ్చాడు. మధ్యాహ్నం 2 గంటలు. అన్నపూర్ణ నిలయంలో వెన్నెల పూజా మందిరంలో కూర్చుని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. విక్రమ్ విజయం సాధించి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కారు పోర్టికోలో ఆగింది. విక్రమ్ గబాగబా లోపలికి వచ్చాడు. హాల్లో ఉన్న జానకి, విశ్వనాథ్ విక్రమ్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈరోజు విక్రమ్ ముఖంలో ఎప్పుడు లేనంత ఆనందం, ఒక గర్వం కనిపిస్తున్నాయి. విక్రమ్ నేరుగా పూజా మందిరం దగ్గరకు వెళ్ళాడు. కళ్ళు మూసుకుని ఉన్న వెన్నెల విక్రమ్ అలికిడికి కళ్ళు తెరిచింది. విక్రమ్ ఆమె దగ్గరకు వెళ్ళి ఆ కాంట్రాక్ట్ పేపర్స్ని వెన్నెల చేతిలో పెట్టాడు. నువ్వు గెలిచా వెన్నెల, నీ బుద్ధిబలం గెలిచింది. నా భార్య దెబ్బకు ప్రతాప్ గ్రూప్స్ తోకముడిచి మన అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. మాయ అహంకారాన్ని నువ్వు మట్టి కరిపించావు. ఈ విక్రమ్ సామ్రాజ్యాన్ని కాపాడిన మహారాణివి నువ్వు అని అందరి ముందు తండ్రి నాయనమ్మల సమక్షంలో వెన్నెల చేతులు పట్టుకుని తన కృతజ్ఞతను ప్రేమను చాటుకున్నాడు విక్రమ్. అన్నపూర్ణమ్మ, జానకి, విశ్వనాథ్లకు అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలియకపోయినా వెన్నెల వల్ల ఏదో ఒక పెద్ద ఆపద తప్పిందని వాళ్ళకు అర్థమైంది. వాళ్ళు ఎంతో సంతోషంతో వెన్నెలను ఆశీర్వదించారు. వెన్నెల కళ్ళల్లో ఆనంద బాష్పాలు, విక్రమ్ కళ్ళల్లో ఒక అమూల్యమైన రత్నం దొరికిందన్న సంతృప్తి. ఇద్దరి బంధం ఇప్పుడు ఒకరికొకరన్న స్థాయి నుండి ఒకరి కోసం మరొకరని అద్భుతమైన స్థాయికి చేరింది. మాయ పన్నిన పద్మవ్యూహం నుండి విక్రమ్ సామ్రాజ్యాన్ని కాపాడిన వెన్నెల ఇప్పుడు ఆ అన్నపూర్ణ నిలయానికి నిజమైన ఇల్లాలుగా, విక్రమ్ గుండెల్లో అసలైన మహారాణిగా నిలిచింది. ఇన్నాళ్ళు తన భార్య అంటే కేవలం ఒక బాధ, ఒక కాంప్రమైజ్ అనుకున్న విక్రమ్ మనసులో ఇప్పుడు వెన్నెల అంటే అంతులేని ప్రేమ, ఏనలేని గౌరవం ఏర్పడ్డాయి. ఆ రోజు సాయంత్రం ఇంట్లో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఒక పండగలా ఉంది. రాత్రి 8 గంటలు. వెన్నెల వంటగదిలో రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేస్తుంది. అప్పుడే విక్రమ్ అక్కడికి వచ్చాడు. ముఖంలో ఒక అందమైన చిరునవ్వు, కళ్ళల్లో ఏదో చెప్పాలన్న ఉబలాటం. వెన్నెల అని నెమ్మదిగా పిలిచాడు. వెన్నెల చేతిలో ఉన్న గరిటె పక్కన పెట్టి, చెప్పండి, కాఫీ కావాలా అని అడిగింది. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి, కాఫీ కాదు, నువ్వు కావాలి, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు, మనం బయటికి వెళ్తున్నామన్నాడు.
బయటిక ఈ సమయంలోన అత్తయ్య గారు అమ్మమ్మ గారు భోజనానికి ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళకు వడ్డించాలి అని కంగారుగా అంది వెన్నెల. అప్పుడు జానకి నవ్వుతూ వంటగదిలోకి వచ్చి, నువ్వు మా భోజనాల గురించి టెన్షన్ పడకు వెన్నెల, పని వాళ్ళు చూసుకుంటారు. విక్రమ్ ఉదయం నుండి నీకోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు, వాడితో వెళ్ళు అని ప్రోత్సహించింది. అత్తయ్య మాట కాదనిలేక వెన్నెల గదిలోకి వెళ్ళి తనెంతో ఇష్టంగా కట్టుకుని ఒక లేత గులాబీ రంగు కాటన్ సిల్క్ చీర కట్టుకుంది. జుట్టును వదులుగా వదిలి నుదుట చిన్న బొట్టు, కళ్ళకు కాటుక పెట్టుకుంది. సాధారణంగా ఉన్న ఆమె అందం ఆకాశంలో ఉన్న చందమామను కూడా అసూయ పల్లె చేస్తుంది. ఇద్దరు కారులో బయలుదేరారు. హైదరాబాద్ నగరపు రద్దీని దాటుకుంటూ కారు శివర్ల వైపు ప్రయాణిస్తుంది. చల్లటి గాలికి వెన్నెల ముంగుర్లు ఎగురుతున్నాయి. కారులో ఎంతో మధురమైన మెలోడీ పాట ప్లే అవుతుంది. విక్రమ్ డ్రైవింగ్ చేస్తూనే పదే పదే వెన్నెల వైపు చూస్తున్నాడు. ఆమెకిది ఎక్కడికి వెళ్తున్నారో తెలియని ప్రయాణం. కానీ తన భర్త పక్కన ఉండటంతో ఎలాంటి భయం లేదు. దాదాపు గంట ప్రయాణం తర్వాత కారు ఒక అందమైన ప్రైవేట్ రిసార్ట్ ముందు ఆగింది. ఆ రిసార్ట్ మొత్తం ఎర్రటి గులాబీలు, క్యాండిల్ లైట్స్తో ఎంతో అద్భుతంగా అలంకరించబడి ఉంది. అక్కడ వాళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరు లేరు. ఇదంతా విక్రమ్ స్వయంగా వెన్నెల కోసం డిజైన్ చేయించిన సర్ప్రైజ్ క్యాండిల్ లైట్ డిన్నర్. కారు దిగ్గానే వెన్నెల వాతావరణం చూసి ఆశ్చర్యపోయింది. ఏంటిదంతా, ఇక్కడ ఎవరు లేరేంటి అని అడిగింది అమాయకంగా. విక్రమ్ ఆమె చెయ్యి పట్టుకుని, ఇక్కడ ఎవరు ఉండరు వెన్నెల, ఇది కేవలం మన ఇద్దరి కోసం. ఇన్నాళ్ళు నా బిజినెస్, నా అహంకారం, నా టెన్షన్ మధ్య నేను నీకు ఇవ్వాల్సిన సమయాన్ని, ప్రేమని ఇవ్వలేకపోయాను. ఈ రాత్రి కేవలం నీది నాది అంటూ ఆమెను ఆ క్యాండిల్ లైట్స్ మధ్యగా నడిపించుకుంటూ వెళ్ళాడు. మధ్యలో ఉన్న ఒక టేబుల్ దగ్గర ఇద్దరు కూర్చున్నారు. చుట్టూ ఉన్న చిన్నపాటి నీటి కొలనులో పూల రేకులు తేలుతున్నాయి. ఆ వెలుగులో వెన్నెల ముఖం మరింత కాంతివంతంగా వెలిగిపోతుంది. విక్రమ్ తన జోబులోంచి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ తీసి టేబుల్ మీద పెట్టాడు. వెన్నెల ఆశ్చర్యంగా ఆ బాక్స్ వైపు చూసి, ఏంటిది అని అడిగింది. విక్రమ్ కుర్చీలోంచి లేచి వెన్నెల దగ్గరకు వచ్చి ఒక కాలు కింద పెట్టి కూర్చున్నాడు. ఓ కోటీశ్వరుడైన తన భర్త తన ముందు అలా మోకలిరటం చూసి వెన్నెల కంగారుగా లేవబోయింది. కూర్చో వెన్నెల అని విక్రమ్ చేత్తో ఆమెను ఆపి ఆ బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో ఖరీదైన డైమండ్ నెక్లెస్ కానీ, ఉంగరం కానీ లేవు. అందులో ఉన్నవి 2 అద్భుతమైన వెండి పట్టీలు. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పెళ్లి రోజు రాత్రి ఈ అహంకారి నీతో ఒక మాట అన్నాడు గుర్తుందా? ఈ గత్తెలుపులు మూసాక నువ్వు నా భార్యవి కావు, నేను నీకు భర్తను కాను అని. ఆ రోజు నీ ఆత్మాభిమానాన్ని నేను ఎంతగా గాయపరిచానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది వెన్నెల. విక్రమ్ గొంతులో పశ్చాత్తాపం స్పష్టంగా తెలుస్తుంది. ఆయన మాటలకు వెన్నెల కన్నీళ్ళు రాలి చీర అంచును తడుపుతున్నాయి. కాను నువ్వు నా అహంకారాన్ని నీ సహనంతో గెలిచావు. నా కోపాన్ని నీ ప్రేమతో కరిగించావు. నా కుటుంబాన్ని, నా సామ్రాజ్యాన్ని నీ ప్రాణంగా భావించి కాపాడావు. నా ఆస్తులు కాదు, నీ మనసు 100 కోట్ల విలువైందని నాకు నిరూపించావు. నా ఇగో, నా స్టేటస్ అన్నీ ఎప్పుడో నీ కాళ్ళ దగ్గర ఓడిపోయాయి వెన్నెల. ఆ రోజు నేను చేసిన అగ్రిమెంట్ని ఈరోజు చించేస్తున్నానని చెప్పి నెమ్మదిగా వెన్నెల పాదాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు విక్రమ్. వెన్నెల కంగారు పడుతూ, అదేంటండి, నా కాళ్ళు పట్టుకుంటున్నారు, వదలండి ప్లీజ్ అని వేడుకుంది. కాని విక్రమ్ వదల్లేదు. ఎంతో ప్రేమగా భక్తిగా ఆ వెండి పట్టీలను వెన్నెల పాదాలకు అలంకరించాడు. ఒక భర్త తన భార్యకి ఇంతకంటే ఇవ్వగలిగిన గొప్ప గౌరవం ఏముంటుంది? ఆ పట్టీలు ఆమె కాళ్ళకు ముడివేయటం అంటే తన జీవితాన్ని ఆమెకు పూర్తిగా అంకితం చేయటమని విక్రమ్ భావించాడు. పట్టీలు పెట్టిన తర్వాత విక్రమ్ లేచి నిలబడి ఆమె కళ్ళలోకి చూస్తూ, విల్ యూ బీ మై వైఫ్ వెన్నెల? పేరుకు మాత్రమే కాదు, నా గుండె చప్పుడుగా, నా ఊపిరిగా, ఈ విక్రమ్ జీవితానికి పరిపూర్ణమైన అర్థంగా నన్ను నీ భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తావా అని అడిగాడు. వెన్నెల ఇక తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ఆమె గుండెలో ఇన్నాళ్ళు గూడు కట్టుకున్న భయం, ఒంటరితనం, వేదన అన్నీ ఆ కన్నీళ్ల రూపంలో కరిగిపోయాయి. కుర్చీలోంచి లేచి
విక్రమ్ ఛాతీ మీద తలవాల్చి 2 చేతులతో విక్రమ్ని గట్టిగా హత్తుకుంది. నేను ఎప్పుడో మీ దాన్ని అయిపోయానండి. మీరు నన్ను దూరం పెట్టిన రోజే నా మనస్సు మీ దగ్గరే బందీ అయిపోయింది అని ఎక్కిలి పెడుతూ చెప్పింది వెన్నెల. విక్రమ్ ఆమెను తన చేతుల్లో బంధించి ఆమె కన్నీళ్లను తన పెదవులతో తుడిచాడు. ఆ రాత్రి నక్షత్రాల సాక్షిగా, చల్లటి గాలి సాక్షిగా 2 వేర్వేరు ప్రపంచాలు ఉన్న ఆ 2 మనసులు పూర్తిగా ఏకమయ్యాయి. ఇన్నాళ్ళు వాళ్ళ బంధంలో ఉన్న అనుకోని అన్న పదం పోయి విడదీయరాని బంధంగా అది రూపాంతరం చెందింది. ప్రేమ, ఆరాధన మరియు ఒకరిపై ఒకరికున్న నమ్మకం ఆ రాత్రికి అద్భుతమైన అర్థాన్నిచ్చాయి. మరుసటి రోజు ఉదయం అన్నపూర్ణ నిలయం ఎప్పట్లాగని ప్రశాంతంగా లేదు. ఏదో పండగ వాతావరణం నెలకొంది. వెన్నెల ముఖంలో మునిపెన్నల్లేని ఒక కొత్త కళ, ఒక పరిపూర్ణమైన స్త్రీగా మారిన ఆనందం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అత్తయ్యకు పనులు సాయం చేస్తూనే పదే పదే విక్రమ్ గదిలోంచి కిందకు వస్తున్నాడా అని దొంగ చూపులు చూస్తుంది. అప్పుడే మెట్లు దిగుతూ వచ్చిన విక్రమ్ వంటగదిలో ఉన్న వెన్నెల వైపు చూసి కన్ను గీటాడు. వెన్నెల సిగ్గుతో ముఖం దాచుకుంది. ఆ చిలిపి చేష్టలు చూసి జానకి మనస్సులోనే నవ్వుకుంది. సరిగ్గా అదే సమయంలో బంగ్లా గేట్ తీసుకుని ఒక ఎల్లో కలర్ ట్యాక్సీ లోపలికి వచ్చింది. ట్యాక్సీలోంచి ఒక మోడ్రన్ అమ్మాయి కిందకు దిగింది. బ్లూ కలర్ డెనిమ్ జీన్స్, షార్ట్ టాప్, భుజానికి స్లింగ్ బ్యాగ్, చేతిలో ఒక పెద్ద ట్రాలీ సూట్ కేసు పట్టుకుని ఉత్సాహంగా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుంది. ఆమె పేరు కీర్తి. కీర్తి మరెవరో కాదు, విక్రమ్ సొంత చెల్లెలు విశ్వనాథ్ జానకిల గారాల పట్టి. కీర్తి గత 2 ఏళ్లుగా లండన్లో ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేస్తుంది. ఆమె ఆలోచనల అలవాట్లు పూర్తిగా పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోయాయి. విక్రమ్ అంటే ఆమెకు ప్రాణం. విక్రమ్ పెళ్లి హడావిడిగా జరగటం మరియు అప్పటికే ఆమెకు లండన్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉండటం వల్ల ఆమె అన్నయ్య పెళ్లికి రాలేకపోయింది. కనీసం ఫోటోలు కూడా సరిగ్గా చూడలేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోగానే ఎవరికి చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని డైరెక్ట్గా లండన్ నుండి హైదరాబాద్కు వచ్చేసింది. సర్ప్రైజ్ అంటే పెద్దగా అరుస్తూ హాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి. ఆ వాయిస్ వినగానే డైనింగ్ టేబుల్ దగ్గర పేపర్ చూస్తున్న విశ్వనాథం, సోఫాలో ఉన్న విక్రమ్, వంటగదిలో ఉన్న జానకి ఒక్కసారిగా అటువైపు చూశారు. కీర్తి అంటూ జానకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కూతుర్ని గట్టిగా హత్తుకుంది. అమ్మా, ఐ మిస్ యూ సో మచ్ అంటూ జానకి బుగ్గల మీద ముద్దులు పెట్టింది కీర్తి. తర్వాత నాన్న దగ్గరకు వెళ్ళి హక్ చేసుకుని నాయనమ్మ కాళ్ళకు నమస్కరించింది. విక్రమ్ చిన్నవ్వుతో లేచి రాగానే అన్నా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి విక్రమ్ని పట్టుకుని గాల్లోకి ఎగిరింది కీర్తి. నువ్వు చాలా అన్యాయం చేశావన్నా. నాకు అసలు టైం ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నావు. పైగా నా కోసం వెయిట్ చేయొచ్చు కదా. సరే సరే, వేర్ ఈజ్ మై వదిన? ఏ ఏరోనాటికల్ ఇంజనీరు, డాక్టర్ అయి ఉంటుంది కదా, పిలువు త్వరగా అంటూ ఇల్లంతా చూడసాగింది కీర్తి. అప్పుడే చేతిలో కాఫీ కప్పుల ట్రే పట్టుకుని ఎంతో అనుకువగా పద్ధతిగా కాటన్ చీరలో వంటగదిలోంచి బయటకు వచ్చింది వెన్నెల. వెన్నెలను చూడగానే కీర్తి ముఖంలో ఉన్న నవ్వు మాయమై ఒక రకమైన ఆశ్చర్యం, అయోమయం నెలకొన్నాయి. కీర్తి విక్రమ్ వైపు చూసి మళ్ళీ వెన్నెల వైపు చూసింది. అన్నా, ఈమెవరు? మన ఇంట్లో కొత్తగా వంట చేయడానికి ఎవరైనా పెట్టుకున్నారా అని ఏమాత్రం మొహమాటం లేకుండా ఇంగ్లీష్ యాసలో అడిగింది కీర్తి. ఆ మాట అనగానే హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. వెన్నెల చేతిలో ఉన్న ట్రే కొద్దిగా వణికింది. ఆమెకు ఆ మాట సూదిలా గుచ్చుకున్నా ఆమె ఎవరిని ఏమనలేక తలదించుకుంది. విక్రమ్ ముఖం సీరియస్గా మారింది. వెంటనే కీర్తి దగ్గరికి వెళ్ళి, కీర్తి, వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఆమె మన వంట మనిషి కాదు, నా భార్య, నీ వదిన వెన్నెల అని కాస్త గట్టిగా చెప్పాడు. ఆ మాట వినగానే కీర్తి షాక్తో నోరెళ్ళబెట్టింది. ఆమెకు నమ్మశక్యం కావటం లేదు. తన అన్నయ్య ఇంటర్నేషనల్ లెవెల్ బిజినెస్ మ్యాగ్నెట్ అయిన విక్రమ్ ఇలాంటి ఒక అన్ఎడ్యుకేటెడ్ లాగా పల్లెటూరి పిల్లలా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఏంటి అని ఆ బుర్ర హీటెక్కిపోయింది. వాట్ ఆర్ యూ కిడ్డింగ్ మీ అన్నా? ఈమె నా వదిన. ఈమె నీ భార్య ఏంటి? నీ స్టేటస్ ఏంటి? తన డ్రెస్సింగ్ ఏంటి? ఐ కాంట్ బిలీవ్ ఇట్. నానమ్మ, ఇదంతా నీ పనే కదా? ఎవరో నీకు తెలిసిన పల్లెటూరు అమ్మాయిని తెచ్చి
మా అన్నయ్య మెల్లో కట్టేశావు కదా అని అన్నపూర్ణమ్మ వైపు తిరిగి నిలదీసింది కీర్తి. జానకి వెంటనే కల్పించుకొని, కీర్తి నోర్మి, పెద్దల ముందు ఎలా మాట్లాడాలో మర్చిపోయావా? వెన్నెల మన ఇంటి కోడలు, నీకు వదిన, ముందు వెళ్ళి పలకరించు అని మందలించింది. కాని కీర్తి తన మొండితనాన్ని వదల్లేదు. నో మామ్, నేను పలకరించను. అన్నయ్య ఎప్పుడు నాతో చెప్పేవాడు తన భార్య చాలా మోడర్న్గా తన బిజినెస్కి హెల్ప్ చేసేలా ఉండాలని. అలాంటి అన్నయ్య ఈమెను ఇష్టపడి చేసుకున్నాడంటే నేను నమ్మను. ఖచ్చితంగా ఇది నాన్నమ్మ పెట్టిన ఎమోషన్ బ్లాక్మెయిల్ వల్లే జరిగి ఉంటుంది. హౌ కుడ్ యూ డూ దిస్ టు యువర్ సెల్ఫ్ అన్నా అని అరుస్తూ వెన్నెల వైపు కనీసం చూడకుండా తన సూట్ కేసు తీసుకుని పైన తన గదిలో కోపంగా వెళ్ళిపోయింది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.